యొక్క సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ 52వ వెంచర్ ప్రారంభోత్సవానికి మన డైనమిక్ మేనేజింగ్ డైరెక్టర్ గారు శ్రీ పిఎస్ రావు గారు అండ్ ఆల్ ఇండియా బిజినెస్ డెవలప్మెంట్ ఇచ్చేసినటువంటి అతిథులకి, డైనమిక్ లీడర్స్ కి, రారాజులకి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనకి ఇక్కడ జ్యోతి ప్రజ్వలన జరగబోతుంది. కావున మన రియల్ ఎస్టేట్ రంగంలో గత 30 ఏళ్లుగా అనుభవం కలిగి ఉండి 2 తెలుగు రాష్ట్రాలలో 10,000 మందికి పైగా ఎంతో మందికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉపాధి కల్పించి మన గవర్నర్ గారి చేతుల మీదుగా బెస్ట్ ఇండియన్ అచీవర్స్ అవార్డును, న్యూఢిల్లీ వారిచే ఆల్ ఇండియా బిజినెస్ బెస్ట్ ఇండియన్ అచీవర్స్ అవార్డు మరియు ఆల్ ఇండియా బిజినెస్ డెవలప్మెంట్ న్యూఢిల్లీ వారిచే అవార్డు పొందిన మరియు పద్మశ్రీ టౌన్షిప్ అధినేత శ్రీ పిఎస్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. గుర్రం జలంధర్ కూడా వారందరినీ కూడా మర్యాదపూర్వకంగా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మామిడి శ్రవణ్ గారు, గుర్రం జలంధర్ గారు, టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్విషర్స్ శ్రీకాంత్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ శుభ మధ్యాహ్నం. అదేవిధంగా ఇప్పుడు మనమందరము జ్యోతి ప్రజ్వలన ప్రారంభం చేద్దాం.
సుస్వాగతం. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వెంచర్ ఇది. మనది పద్మశ్రీలో 52 వెంచర్. ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్న ప్రోగ్రామ్కి విచ్చేసిన డైనమిక్ లీడర్స్కి, తోటి మిత్రులకు, తోటి కస్టమర్లకు అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈనాటి ముఖ్య మన డైనమిక్ ఎండి గారికి పేరు పేరున అందరం గట్టిగా క్లాస్ కొడదాం. ఫస్ట్ ఇక్కడ ఇంతమంది వెంచర్ ఇచ్చిన మన డైనమిక్ మన ఎంతో చాలా మందికి ఉపాధి కలిగించిన మన ఎండి గారికి గట్టిగా ఒక్కసారి చప్పలు కొట్టాలి. గట్టిగా, ఇంకా గట్టిగా. నాకైతే ఇరవై నుంచి వెయిట్ చేస్తున్న వెంచర్ ఇది. సో చాలా మటుకు దీని గురించి వెంచర్ గురించి మీ అందరికీ ఐడియా ఉంది. వై జంక్షన్లో ఉన్నాము మనము, నాగర్పల్లి, ఇటు విజయవాడ హైవే, ఇటు నల్గొండ. సో ఇన్వెస్టర్స్ కానీ ఎవరు కూడా కస్టమర్లకు అందుబాటులో ఉన్నది. సో మనందరం కూడా ఈరోజు అందరం అదృష్టవంతులము. ఎందుకంటే ఈరోజు బుకింగ్ చేసిన వాళ్ళందరూ కూడా మంచి గిఫ్ట్స్ ఉన్నాయి, మంచి ఫ్యూచర్. ఎందుకంటే ఇంత స్పాట్గా ఇంతమంది లొకేషన్లో సెలెక్ట్ చేసిన అందరికీ మన ఎండి గారికి ఎంతో కృతజ్ఞతగా మళ్ళొకసారి సఫలం కొట్టండి ప్లీజ్. మనకు హెడ్ ఆఫీస్ ప్రైమ్ కస్టమర్ అయిన గోపికి సార్ని వేరే వస్తున్నాం. స్లో ఉన్నారు, రావట్లేదా? ఈ 52వ వెంచర్ ప్రవచన లాంచింగ్ కార్యక్రమానికి ఇచ్చేసిన మా ఎండి గారికి, ల్యాండ్ ఓనర్స్, అదేవిధంగా డాక్టర్ శ్రీకాంత్ గారికి, మా తోటి మేనేజర్స్ బాజీ గారికి, అమ్మదాస్ గారికి, అదేవిధంగా నల్గొండ బ్రాంచ్ మేనేజర్ లోకేష్ గారికి, అదేవిధంగా మన నల్గొండ బ్రాంచ్ ఇంకో లీడర్ నసరాజు గారికి, తర్వాత మా హైదరాబాద్ నుంచి వచ్చిన లీడర్స్కి, నల్గొండ లీడర్స్కి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 52వ వెంచర్ లాంచింగ్ అనేది ఇంకా గ్రాండ్గా మనం లాంచింగ్ చేద్దామని ప్లాన్లో ఉన్నాం. యాక్చువల్గా చేస్తున్నాము. యాక్చువల్గా మనం ఈ కంపెనీ గురించి చెప్పాలంటే మన 2005 జూలై 1 స్టార్ట్ అయింది. అంటే 18 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 19వ సంవత్సరం రన్నింగ్ వెళ్తున్నాము. ఫస్ట్ ఈ 18 సంవత్సరాల్లో 52 వెంచర్లు, అంటే 51వ వెంచరు కంప్లీట్ చేసుకొని 52వ వెంచర్లో అడిగిన పద్మశ్రీకి ఒకసారి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఈ 52వ వెంచర్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాము. మంచి డెవలప్మెంట్స్, ఒక మోడల్ వెంచర్లా తయారు చేశారు. ఎందుకంటే ఇన్ని వెంచర్లు చేశాం కానీ ఇది ఒక మోడల్ వెంచర్లా ఉంది. ఫస్ట్ నేను ఇక్కడ బ్రాంచ్ మేనేజర్గా పనిచేశాను. నా పేరు రెహమతుల్లా. నల్గొండ బ్రాంచ్ నేను మేనేజర్ పనిచేశాను ఆ చెరువుగడ్డ వెంచర్ ఉన్నప్పుడు. దాని తర్వాత హైదరాబాద్ బ్రాంచ్ మెయిన్ రీజనల్ మేనేజర్ పనిచేస్తున్నాను. ఇదే విధంగా ఇక్కడ ఉన్న ఇంకో మేనేజర్ రాజు గారు కూడా మనకి సపోర్టింగ్ సెక్షన్లో వచ్చి పనిచేస్తున్నారు. అందరి కోఆర్డినేషన్లో ఈ వెంచర్ అనేది మన హైదరాబాద్ కానీ నల్గొండ బ్రాంచ్ అందరూ కలిపి ఈ వెంచర్ అనేది 1 మంత్లో కంప్లీట్ అవుతుందా కానీ 1 మంత్ కాదు, దాన్ని చూస్తుంటే ఇంకా బిఫోరే కంప్లీట్ అయ్యేటట్టు ఉంది. కంప్లీట్ చేయాలి దీన్ని మనం ఎట్టయినా. ఎందుకంటే ఇక లీడర్స్ వస్తున్నారు హైదరాబాద్ నుంచి, ఒక 50 మంది లీడర్స్ అనేది ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నారు, వస్తున్నారు. కొద్దిగా సమయభావం వల్ల లేట్ అయిందో కావచ్చు, అందరూ వస్తున్నారు. అదేవిధంగా ఈరోజు వెంచర్ ప్లాట్ బుకింగ్ చేసుకుంటే కొన్ని గిఫ్ట్స్ అనేది పెట్టాము. ప్లాట్ బుకింగ్ మీద కానీ అలాట్మెంట్ మీద కానీ ప్రతి దానికి కూడా గిఫ్ట్ ఉంది. కాబట్టి ఈరోజు వాడిని అంతా ప్లాట్ బుక్ చేసుకొని ఆ గిఫ్ట్ కూడా మనం యూజ్ చేసుకుందాం. అదేవిధంగా నేను గిఫ్ట్స్ అనేది హైదరాబాద్ బ్రాంచ్లో మేనేజర్ పనిచేస్తున్నప్పుడు ఎన్నో పెట్టాం, కానీ ఈ కార్ గిఫ్ట్ చాలా పెట్టాం. బట్ కార్ డిస్ప్లే అనేది ఈరోజు ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి స్పెషల్ కంగ్రాట్స్ మిస్టర్ లోకేష్ గారు. ఎందుకంటే బ్రీజా కార్ అనేది డిస్ప్లే పెట్టారు, అది చాలా అట్రాక్టివ్గా ఉంది. ఆ కార్ చూసైనా 24 ప్లాట్ బుక్ చేస్తారు మన వాళ్ళు ఖచ్చితంగా. మా ఈ బ్రీజా కార్ హైదరాబాద్ బ్రాంచ్కి ఫస్ట్ హైదరాబాద్ బ్రాంచ్కి పోతే నేనైతే కమిట్మెంట్ తీసుకున్నాను, మన లీడర్స్ తీసుకెళ్తారు దీన్ని. ఏం సార్ లోకేష్ గారు, మా లీడర్స్ తీసుకెళ్తారు. ఆ 2 బుల్లెట్స్ కూడా ఇప్పుడు వెళ్తా మేమే పట్టుకెళ్తాం. ఎందుకంటే ఎన్ని ప్లాట్లు కావాలో చెప్పండి, ఖచ్చితంగా అవి కూడా మేమే తీసుకెళ్దాము. అందుకని ఆ కాంపిటీషన్ అంటే మన హెల్దీ కాంపిటీషన్గా మనం ఇక్కడ ప్లాట్ బుక్ చేసుకుని ఉన్న 100 ప్లాట్లు. బట్ మనకున్న టీం ఇంకా ఎక్కువ మంది పిలవలేదు, అంతా టీం పిలిస్తే ఖచ్చితంగా ఈ మొత్తం మనకు 1 మంత్ లోపే కంప్లీట్ అవుతుంది. కాబట్టి మనం 100% దీన్ని 1 మంత్ లోపే కంప్లీట్ చేసుకొని ఇంకో వెంచర్ కూడా మనం అడుగుదాము ఎండి కానీ మన ల్యాండ్ ఓనర్స్ కూడా. ఇది ఒక మోడల్ వెంచర్గా లొకేషన్ పరంగా కానీ డెవలప్మెంట్స్ కానీ చాలా బాగా పర్సనల్గా మీరు దగ్గరుండి చేశారు కాబట్టి ఈ స్పెషల్ అప్రిషియేట్ చేస్తున్నాం మిస్టర్ లోకేష్ గారు మీకైతే. ఇదే విధంగా సేల్స్ కూడా మనం కంప్లీట్ చేసుకొని ఉన్న టైంలోనే మనం క్లోజ్ చేసుకొని ఇంకా వెంచర్ వర్క్ తీసుకుందామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇచ్చేసినటువంటి మిత్రులకు, శ్రేయభిలాషులకు, పద్మశ్రీ టౌన్షిప్ ఎంపీ పసుపురెడ్డి శ్రీనివాసరావు గారికి మరియు నల్గొండ బ్రాంచ్ మేనేజర్ లోకేష్ గారికి మరియు మా పార్ట్నర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను.
పద్మశ్రీ టౌన్షిప్ వాళ్ళు మంచి పేరు చూస్ చేసుకున్నారు, హైవే స్వీట్ హోమ్స్. వాస్తవంగా ఇక్కడ కొన్నటువంటి వాళ్ళకి అది స్వీట్ వార్తనే. ఇప్పుడు కాకుండా ఇంకా 10 రోజులకైనా కానీ మనకు నియర్లో హైవే దగ్గర ఉన్నాం కాబట్టి ఆలోచించి ఇక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటాయి, మంచి ప్రాఫిట్స్ కూడా వస్తాయి. కాబట్టి కొనుక్కోవాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అన్ని సందేశాలు మరియు ఒప్పుకతో నెరవేర్చిన మన బాజీ గారు మాట్లాడాలని కూర్చున్నాం. కరధ్వనాలతో గట్టిగా చప్పట్లు కొట్టి సార్కి వెల్కమ్ చెప్పాలని కోరుకుంటున్నాను. గారికి, ల్యాండ్ లార్డ్స్కి, డాక్టర్ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి హైదరాబాద్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి, నల్గొండ మార్కెటింగ్ వాళ్ళకి, కస్టమర్స్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం అండి. చూస్తుంటే వెంచర్ చూడముచ్చటగా ఉంది. దీని టార్గెట్ ఎండి గారు అయితే May 31 కల్లా క్లోజ్ చేయమని మాకు హైదరాబాద్ బ్రాంచ్ మీటింగ్ చెప్పడం జరిగింది. కానీ దాంతకంటే ముందే ఈ వెంచర్ అయిపోయేలా కనబడుతుంది సార్. తప్పనిసరిగా హైదరాబాద్ బ్రాంచ్ నుంచి మా మార్కెటింగ్ మిత్రుల నుంచి అందరి నుంచి మీకు కమిట్మెంట్ ఇస్తున్నాం సార్. ఆడ ఉన్న కారు కానివ్వండి, ఆ 2 బుల్లెట్లు కానివ్వండి, మా ఆర్ఎం గారి ఆధ్వర్యంలో అవి తీసుకెళ్తామని ఖచ్చితంగా మాటిస్తున్నాను సార్ మీకు. ఈ సభాముఖంగా సిరాజుద్దీన్ గారు కానివ్వండి, ఇక్కడ ఉన్న నల్గొండ చంద్రశేఖర్ గారు కానివ్వండి, నజీర్ గారు కానివ్వండి, మీరు అందరూ చెప్తున్నాను సార్. మీకంటే ముందే మేమే తీసుకెళ్తామని మాటిస్తున్నాం సార్. మాస్తాం సార్, చూపిస్తాం. మీరు చెప్పలేదు రాత్రి మాకు, లేకపోతే తింటే వాళ్ళు ఇక్కడ సార్ మేము చేతుల్లో చూపెట్టాం, మేము ముందు పెట్టాం సార్. చూపిస్తాం సార్, తప్పనిసరిగా ముందే క్లోజ్ చేస్తాం సార్. దీన్ని ఇంత అద్భుతంగా డెవలప్ చేసినందుకు ఒకసారి మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పిఎస్ రావు గారికి మరియు వారి యొక్క మేనేజ్మెంట్ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీకి, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి, ఇక్కడ ఇచ్చేసినటువంటి కస్టమర్లందరికీ పేరు పేరున నమస్కారాలండి. వీళ్ళు పద్మశ్రీ టౌన్షిప్ వాళ్ళు 52 వెంచర్లు చేసిరంటే వాళ్ళకి మంచి అనుభవం ఉంటుంది. ఆ అనుభవానికి తోడు ఈ వెంచర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మీ మార్కెటింగ్ చేసుకునే వాళ్ళకి ఎవరికైనా చెప్పుకోవడానికి వీలేంటంటే, దగ్గరలోనే నల్గొండ జిల్లాలో ప్రముఖమైనటువంటి చెరువుగట్టు దేవస్థానము, నియర్ బై యూనివర్సిటీ, మీకు విజయవాడ హైవే దగ్గరలోనే ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు కస్టమర్కి చెప్పి ప్రతి ఒక్కరికి ఇది వివరించి, ఒక కారు కాదు మీకున్న 4 బ్రాంచ్ల వాళ్ళు 4 కార్లు తీసుకోగలుగుతారు. ఎందుకంటే మీకు 52 వెంచర్లు చేసిన ఎక్స్పీరియన్స్లో ఈ 100 ప్లాట్లు చేయడం అనేది పెద్ద విషయం కాకపోతుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ మీ బ్రాంచ్ మేనేజర్లు అంటున్నారు, ఒకరు హైదరాబాదు, ఒకరు నల్గొండ బ్రాంచ్ అని చెప్పేసి. 4 బ్రాంచ్ల వాళ్ళు 4 కార్లు తీసుకుపోయినా కానీ యాజమాన్యం ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నట్టుంది. సో మీరందరూ కూడా కష్టపడి పనిచేసి యాజమాన్యాన్ని పైకి తెస్తూ మీరు కూడా అదేవిధంగా పైకి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 4 బ్రాంచ్లు కాదు, త్వరలో ఇంకా 400 బ్రాంచ్లు ఓపెన్ చేస్తాం. 4,000 మంది కూడా, 40,000 మంది కూడా ఈ పద్మశ్రీ టౌన్షిప్ చాలా ఫినామినల్ సక్సెస్ సాధించిందండి. మా మావయ్య గారు శ్రీనివాస్ గారు చాలా చాలా సింపుల్, హార్డ్ వర్కింగ్, డెడికేటెడ్ అండ్ హెల్పింగ్ నేచర్ ఉన్న గొప్ప మనిషి. ఆయన రిటైర్ అయ్యాక మిలిటరీలో ఆయన నడుము కట్టుకుని ఎన్నో వందల మందికి గొప్ప అవకాశం ఇచ్చారు. అందుకే ఆయనకి చాలా నేషనల్ లెవెల్ అండ్ సౌత్ ఇండియన్ లెవెల్లో బెస్ట్ ఇండియన్, మీకు ఆల్రెడీ ఇక్కడ ఉంది, బెస్ట్ ఇండియా సిటిజన్ అవార్డ్స్ అవన్నీ చాలా వచ్చినాయి వారికి. కానీ ఆయన చాలా సింపుల్, చాలా డౌన్ టు ఎర్త్. అయితే ఆయనకి ఏంటంటే ఇంకా 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 మనం సాధించాలి, ఎందుకంటే ఇది మన కోసమే కాదు, మన వాళ్ళందరి కోసం అన్నది ఆయన గొప్ప సిద్ధాంతం. సో మా అక్కయ్య గారి సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, మా మామయ్య గారికి మా అందరి సపోర్ట్ ఉంటుంది, మన అందరి సపోర్ట్ ఉంటుంది. ఐ విష్ మే వెరీ బ్రైట్ అండ్ రోజీ అండ్ బ్యూటిఫుల్ ఫ్యూచర్. అలాగే మనం ఇక్కడ పనిచేస్తున్నందుకు, మనం ఇక్కడ డిఫరెంట్ లెవెల్స్లో మనం పనిచేస్తున్నాం, ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ ఇది. వాళ్ళందరం కూడా మన ఫుల్ 100% మనం కోఆపరేట్ చేస్తే డెఫినెట్గా ఇది 52వ వెంచర్ మీరు చేసేది, అలాగే 102వ వెంచర్ కూడా మనం కలిసి ఇలాగే మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ. అందరికీ నా ధన్యవాదాలు. ఈ వెంచర్ని చూడంగానే మనకు మామూలుగా వచ్చి రాగానే కనపడింది ఏంటంటే అన్ని డెవలప్మెంట్స్ పూర్తయినాయి. బ్లాక్ టాప్ రోడ్స్ అయిపోయినాయి, డ్రైనేజ్ అయిపోయింది, ఇంకోటి డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన పైప్ లైన్ కూడా కనపడింది, ఎలక్ట్రిక్ పోల్స్ అయిపోయినాయి, స్ట్రీట్ లైట్స్ పనిచేస్తున్నాయి, ఆల్రెడీ ఆన్ కూడా చేశారు అవి. సో నాకు తెలిసి అన్ని రకాలుగా డెవలప్మెంట్స్ పూర్తయినాయి.
నేను మార్కెటింగ్ స్టాఫ్ని కాదు కాబట్టి నేను ఎంతసేపటికి ఒక ప్రాస్పెక్టివ్ కస్టమర్ లాగానే ఏదైనా చూస్తాను. సో నా ప్రకారంగా అయితే బాగుంది లేఅవుట్. ఈ సాయిల్ కూడా బాగుంది, యాక్సెసిబిలిటీ అద్భుతంగా ఉంది. ఎందుకంటే విజయవాడ హైవే నుంచి మనము అరౌండ్ 1 కిలోమీటర్లో వచ్చేస్తున్నాము. సో యాక్సెసిబిలిటీ బాగుండి లోపల లేఅవుట్ స్వరూపం బాగుంటే మనం కొంచెం ధైర్యం చేసి కొనుక్కోవచ్చు. వారి ఆర్థిక కెపాసిటీని బట్టి వాళ్ళు కొనుక్కోవచ్చు. ఇంకోటి, నేను మామూలుగా జస్ట్ వాళ్ళ బ్రోషర్ ఓపెనింగ్ ఉంది అంటే వచ్చాను నేను. అంటే కొందామని ఉద్దేశంతో రాలేదు, కానీ ఇక్కడికి వచ్చాక కొంటే బాగుంటుందేమో అన్న ఒక చిన్న ఆలోచన అయితే వచ్చింది. అంటే ఈ లేఅవుట్ యొక్క గొప్పతనము ప్లస్ దీని యొక్క లొకేషన్, యాక్సెసిబిలిటీ అండ్ అప్రోచ్ రోడ్ అని చెప్పొచ్చు. ఇంతకుమించి ఎక్కువ మాట్లాడితే కూడా చాలామంది ఇంకా ఉన్నారు మాట్లాడాల్సిన వాళ్ళు. సో I once again would like to thank you all the dignitaries on this dais and especially Sri P.S. Rao garu for giving this opportunity to me, and I wish him many more successes in his great life. Thank you. లీడర్స్ వారు మార్కెటింగ్ సిబ్బంది మళ్ళీ కస్టమర్కి ఈరోజు లేఅవుట్ ఓపెనింగ్ మన ఇంకోటి ఏంటంటే ఇది హైవే ఫేసింగ్ వెంచరు. ఇప్పుడు కంపెనీ వచ్చేసి 2005 సింగిల్ మేనేజ్మెంట్తో నడుస్తున్నది. ఇప్పటి వరకు ప్రతి లేఅవుట్, ప్రతి డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ కూడా మెయిన్ రోడ్కి హైవేకి ఆనుకుని ఉన్న వెంచరు. ప్రతి కస్టమర్ కూడా ఇక్కడ ఎక్కడైనా తీసుకున్నా సరే సేల్ రీసేల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మన పద్మశ్రీలో. మీరు ఈ సంవత్సరం కొనుక్కుంటే ఒక 2-3 ఇయర్స్లో డబుల్ రేట్, ట్రిపుల్ రేట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ప్లస్ డెవలప్మెంట్ పక్కాగా ఉంటుంది, సింగిల్ మేనేజ్మెంట్ ఉంది. మన బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసి నల్గొండలో ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పోటీ పడేది మీరు మన నల్గొండ తరఫు నుంచి ఈరోజే మనకు బ్రోచర్ లాంచ్ ఓపెనింగ్ దాదాపుగా ఒక 15 డేస్లో ఇది క్లోజింగ్ అనే అవకాశం మన నల్గొండ బ్రాంచ్ వాళ్ళు చేస్తాం సార్. అది మేము ఖచ్చితంగా విన్నపం ఉంది మాది. నల్గొండ నుంచి ఖచ్చితంగా 5 బుల్లెట్లు, ఒక కార్ అనేది ఖచ్చితంగా ఆల్రెడీ మేము రాసుకొని పెట్టుకున్నాం. అది మా నల్గొండ బ్రాంచ్ తరఫు నుంచి మాత్రం మేము ఖచ్చితంగా తీసుకోబోతున్నాం. అది మీరు రాసి పెట్టుకోండి, ఓకేనా సార్? ఎందుకంటే మేమైతే రెడీ ఉన్నాం. ఎందుకంటే రెడీ మీన్స్ ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్ చూసి కస్టమర్ని తీసుకొస్తే చాలు. కస్టమర్ ఇక్కడ 100% తీసుకునే అవకాశం 100%. ఎందుకంటే లో కాస్ట్ వెంచర్, చాలా లో కాస్ట్ ఉంది, రేట్ కూడా హైగా లేదు. మీరు ఎక్కడ చూసినా కూడా 10,000, 12,000, 15,000 ఉంది. అంటే ఇక్కడ మనకు చాలా తక్కువ రేట్ మీన్స్ ఏంటంటే 8,900, మన 8,500 ఇప్పుడు ఫ్రీలాన్స్ ఆఫర్లో ఈరోజు వరకే ఇస్తున్నాం. రేపటి నుంచి 8,900. అంటే ఇంకొక 1 రోజులు సార్ కూడా మేము కొద్దిగా ఈ ఫస్ట్ వరకు మాకు పొడిగించాలని నేను స్వార్థం కూడా మేము కోరుకుంటున్నాం దానికి. ఎందుకంటే 8,500 తోటి దాదాపు వెంచర్ మొత్తం క్లోజ్ చేసే అవకాశం మేము నల్గొండ తరఫు నుంచి మాత్రం ఖచ్చితంగా మేము తీసుకుంటున్నాం. ఆల్రెడీ మేము సైట్లు కూడా చాలామంది చూపించినాం. ఈరోజు సాయంత్రం కూడా కొన్ని అప్లికేషన్స్ కూడా వస్తున్నాయి. చాలామంది ఏంటంటే పెళ్ళిళ్ళకి పోయినారు సార్ కొద్దిగా వాస్తవానికి. ఇక రేపెల్లుండి మాత్రం మన ఆఫీస్లోనే కూర్చొని ఎన్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ 52 వెంచరు దీని కంటిన్యూషన్ కూడా మాకు ఇంకో 17 ఎకరాలు ఉంది. అది కంటిన్యూషన్ కూడా మాకు ఇవ్వాలని నేను సభాముఖంగా నేను ఎండి సార్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ వెంచర్ అనేది ఈ మెయిన్ రోడ్ దాకా కూడా మనం బ్లాక్ టాప్ రోడ్ వేస్తున్నాం. ఈ రోడ్ వేసి ముందర ఆర్చ్ ఒకటి వస్తుంది. ఈ వెంచర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు 44B కూడా ఒకటి కంప్లీట్ చేసినాం. అన్నపర్తి అక్కడ కూడా 2 వెంచర్ కంప్లీట్ చేసినాం. నార్కెట్పల్లి కామన్ ఆపోజిట్ కూడా అక్కడ కూడా కంప్లీట్ చేసినాం. ఈ వేళనే మనకు 5 వెంచర్లు ఉన్నాయి ఇక్కడ. ఈ చాలా సార్ అయినా కానీ పద్మశ్రీ వాళ్ళు వెంచర్ తీసుకోవడం చాలా లక్కీ. ఎందుకనగా ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ 51 వెంచర్ పూర్తి చేసుకొని 52వ వెంచర్కు విచ్చేసిన సందర్భంగా వారికి మా విశేష చర్య చేస్తున్నాము. ఈ వెంచర్లో తీసుకున్న ఇప్పటి వరకు మాట్లాడిన వారందరూ అన్ని విషయాలు తెలియజేశారు. వారు చెప్పిన విధంగా ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెంచర్ చాలా అద్భుతంగా ఉంది సార్. దీంట్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్క కస్టమర్ తీసుకోకుండా వెనక్కి ఎవరు వెళ్ళలేదు. టుడే నేను 12 ఇస్తానని మాట ఇచ్చాను సార్, నిలబెట్టుకున్నాను. టేక్ ఇట్ ఈజీగా ఈ వెంచర్ 15 డేస్లో పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది అన్న నమ్మకం సార్. నాకు తెలిసి 15 డేస్ టైం పట్టదు సార్, 1 వీక్ లోపు అయిపోతుంది సార్. ఈ బ్రీజా కారే కానివ్వండి, బుల్లెట్ బండ్లే కానివ్వండి, నల్గొండ బ్రాంచ్ తరఫునే మేమే తీసుకుంటున్నామని హామీ ఇస్తున్నాం సార్. ఆల్రెడీ అయిపోయింది. హైదరాబాద్ బాజీ సార్ ఛాలెంజ్ చేశారు కదా, నల్గొండ తరఫు నుంచే అయిపోయినాయి సార్.
ఈరోజు వెళ్ళేటప్పుడు ఇంటికి తప్పనిసరిగా అవి తీసుకొని వెళ్ళిపోతాం సార్. థ్యాంక్ యూ ఫర్ పద్మశ్రీ. ఇందులో వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. దీంతో జర్నీ చేయడం, లాంగ్ జర్నీ చేయాలని ఆశించి వచ్చాం. ఇద్దరు ఎంప్లాయీస్ అయినా కూడా వెరీ ఇంట్రెస్టెడ్ పద్మశ్రీ వెంచర్ అండ్ ఎండి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మమ్మల్ని చాలా సపోర్ట్ చేసి ఈ వెంచర్లో ముందుకు నడిపిస్తున్నారండి. స్పెషల్లీ లోకేష్ సార్ కూడా ఒక బ్రదర్లా ఉండి మాకు తోడు అన్నిట్లో సహాయపడతారు సార్. థ్యాంక్ యూ ఫర్ పద్మశ్రీ. ఇది ఎంతవరకు న్యాయమో చెప్పండి మీరు. ఇది ఎంతవరకు న్యాయమో చెప్పండి. సో ఎందుకు న్యాయం కాదంటే మీరే లేట్ వచ్చారు. మీ నుంచి మేము ఆశించేది ఏంటంటే వ్యాపారంగా ఏంటంటే అన్ని టైం జరిగితేనే బాగుంటుంది. సో ఒక సంస్థ అధినేతగా నేను ప్రతిదీ కూడా యూ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ మీ. సార్ మీరు కరెక్ట్ ఉండాలి, మీరు పద్ధతిగా ఉండాలి, మీ కంపెనీ కరెక్ట్ ఉండాలి, డబ్బులు కట్టగా రిజిస్ట్రేషన్ కావాలి, తర్వాత వెంటనే అప్డేట్ ఉండాలి, డెవలప్మెంట్స్ అప్డేట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, అవన్నీ కరెక్టే. కానీ మన దినచర్యలో కూడా సమయాభావం అనేది దయచేసి మెయింటైన్ చేయండి. మీరు నేర్చుకోండి, మీరు పిల్లలకు కూడా నేర్పండి. మన కోసం ఎదుటివాడు వెయిట్ చేయకూడదు. ఇప్పుడు 10 మందికి 10ంటికి 10:30కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి 2:30 దాకా ఆల్మోస్ట్ వెయిట్ చేయడం అంటే అది కరెక్ట్ కాదు. రెండోది, ఇప్పుడు మనం 2:30కి వచ్చాం, అసలు ఆ టైంలో రావచ్చా లేదా మీరు విశిక్షణ ఉండాలి. సో దయచేసి మళ్ళీ చూస్తాను, రిపీటెడ్ కాకుండా నెక్స్ట్ వెంచర్స్ కానీ ఇలాంటి ఇన్విటేషన్స్ కానీ మరి టైంకి అంటే అట్లీస్ట్ 11 అంటే ఒక ½ అవర్ గ్రేస్ పెట్టుకోండి. ఎందుకంటే మన దేశంలో ఒకటే ప్రాబ్లం, నా గురించి ఎదుటివాడు వెయిట్ చేయాలా, ఎందుకు వెయిట్ చేయడం అంటారు. కాదు, తప్పది. మన గురించి ఎదుటివాడు వెయిట్ చేయకూడదు. మన ఇచ్చిన టైంకి అందరు రావాలి. నువ్వు డబ్బు సంపాదించవచ్చేమో, సమయాన్ని సంపాదించుకోలేవు. అందుకని నెక్స్ట్ టైం నుంచి మరి ఇంకా నేను పద్ధతి చెప్పండి. మరి టైంకి రావాలంటే 10:30కి వస్తే 1 కిలో బంగారం పెట్టి డ్రా తీస్తాను, ఎవరో ఒక్కరికి వస్తుందంటే 11 గంటలు దాటిన తర్వాత కూపన్స్ ఇవ్వనంటే ఎన్నింటికి వస్తారు అందరూ? కిలో బంగారం డ్రా. అండ్ ఆల్ వెల్కమ్ ఇన్వైటీస్. సో నేను హార్ట్ఫుల్గా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ టైంని బట్టి ఈరోజు మాకు టైం కేటాయించి ఈ వెంచరు విజయవంతం చేయడానికి మీరు చూసి 10 మందిని తీసుకొచ్చారు. వాళ్ళకు కూడా చూపించి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం అవుతుంది. మీరు ఈ రోజున ఒక 10 లక్షలు పెట్టుకుంటే ఈ 2 ఏళ్లలోనే మాకు 20 లక్షలు అయ్యే అవకాశం ఉందని ఒక సైట్ చూపించడానికి తీసుకొచ్చారని భావిస్తున్నాను. సో మాకు ఈ డెవలప్మెంట్స్ అనేవి కంప్లీట్ అయ్యి ఒక 3-4 డేస్ అయింది కాబట్టి ఎక్కువ సమయం లేదు. అయినా సరే ఈ 3-4 డేస్లోనే కొన్ని మినిమం సైడ్ ట్రిప్స్ అయినాయి. సో సైడ్ ట్రిప్స్ అయినందుకు మరి ఈ డెవలప్మెంట్స్ అనేది ఐ థింక్ ఇట్ ఈస్ క్వైట్ రీజనబుల్. సో మాకు అందరికీ నచ్చింది. కాదు, మా సీనియర్స్కి అయితే బాగా నచ్చింది. మేనేజ్మెంట్ వాళ్ళు మరి ఒకరికోటి సైఎడ్ఎస్ అనుకుంటున్నారు. ఇట్ ఈస్ ఎ పాజిటివ్ ఇండికేషన్. గివ్ బిగ్ హ్యాండ్ టు ద మార్కెటింగ్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ వచ్చి మీరు సింహాలుగా గర్జించుకుంటున్నారు, కానీ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఒక హెడ్గా ఇప్పుడు మా సింహాలు నాన్ వెజ్ ఇంట్లా ఏంటంటే గడ్డి తింటున్నాయా? అరే కరెక్ట్గా చెప్పండి. నాన్ వెజే మర్చిపోయి ఓన్లీ ఈ మధ్య వెజిటేరియన్ తింటున్నాయి. ఓన్లీ మాటలే, చేతలు లేదు. ఎందుకంటే ఇక్కడ నేను ఇక్కడ నుంచి కూర్చొని వింటున్నాను. మరి ఇద్దరు ల్యాండ్ ఓనర్స్ పక్కనే ఉన్నారు. ఒక ఆయన 3 నెలలు అన్నాడు, ఒక ఆయన నెల అన్నాడు. మేడం వచ్చి 15 రోజులు ఉంది. అంటే కంప్లీట్ అయిందని లెక్కేసుకున్నారు అనుకోండి. నేను ఈ అనుభవాలు చూస్తున్నా కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక ఇంటూ కొట్టుకుని డబ్బులు 2 కోట్లు వచ్చేస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చు. మన ల్యాండ్ పద్మశ్రీ వాళ్ళ చేతిలో పెట్టామని అనుకుంటే 3 నెలల తర్వాత నాకు ఫోన్ చేస్తారు, వీళ్ళు మీ సింహాలు ఎక్కడ సార్ అని. అప్పుడు అందుకే నేను 4 కెమెరాలు పెట్టించాను, ఒక వీడియో తీపిస్తున్నాను. ఎందుకంటే రేపు వాళ్ళన్నీ కూడా వాళ్ళకి పంపిస్తాను. ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి కదా. దయచేసి ఇట్ షుడ్ బి డన్, ఇట్ కెన్ బి డన్ అండ్ వీ షుడ్ డూ ఇట్. కానీ మాటల్లో వద్దు దయచేసి. సేల్స్ రంగంలో నేను చాలా డ్యామేజ్ అవుతున్నాను. చాలామంది ట్రైనప్ చేసి మోటివేటర్ నేను ఇప్పుడు ఆల్రెడీ ఆలోచిస్తే ఎక్కువ మంది మైక్ ఇస్తే చాలు, వాడు అరగంట కాదు 1 గంటన్నర మాటలు మాట్లాడతాడు. వాట్ ఇస్ ద యూస్? నేను ఒకటే చెబుతాను, నువ్వు పుట్టిన పుట్టుకకి నీ జన్మకి నువ్వు చేయాల్సింది సమాజ సేవ కాదు. ఖచ్చితంగా ఒకటే చెబుతాను, నీ గురించి నువ్వు ఆలోచించు, నీ కుటుంబాన్ని గురించి నువ్వు ఆలోచించు, నీ వ్యవస్థ గురించి నువ్వు ఆలోచించు. నిన్ను నమ్మి తాళి కట్టించుకున్న భార్య కోసం పనిచేయి, నీ కడుపును పుట్టిన బిడ్డ కోసం పనిచేయి. అప్పుడు నిజంగా ఆర్థికంగా నువ్వు కుటుంబాన్ని బలవంతం చేసుకుంటే నీ సమాజ సేవ నేను చేసినట్టు, పద్మశ్రీగా నేను చేసినట్టు.
ఎందుకంటే మీకు అవకాశం ఇస్తున్నాను ఇక్కడ కూర్చొని ఒక ఆర్గనైజ్ చేసి ఒక నలుగురు ల్యాండ్ ఓనర్స్ కూర్చోబెట్టుకొని ఇద్దరు ఫైనాన్స్ కూర్చోబెట్టుకొని డెవలపర్ని కూర్చోబెట్టుకొని అందరి మీద నేను పని చేయించి మార్కెటింగ్ రంగంలో ఒక వేదిక పద్మశ్రీ టౌన్షిప్స్ నేను తయారు చేసి మీ ముందు పెట్టినప్పుడు అది కరెక్ట్గా మీరు వాడుకోగలగాలి. ఓన్లీ మాటలే, మాటలు మాటలు మాటలు. సో నేను ఒకటే చెబుతున్నాను, రియల్ ఎస్టేట్ అనే తల్లిలాంటి వృత్తిది. ఈ తల్లిలాంటి వృత్తిని మీరు కరెక్ట్గా మీరు క్యాచ్ చేస్తే కోటీశ్వరుడు మన అమెరికా వెళ్ళి పనిచేయక్కల 1 year పనిచేస్తే పద్మశ్రీ కోటీశ్వరుడు అవ్వడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. మినిమం కోటీశ్వరుడు అవుతాడు. 2 కోట్ల 3 కోట్ల అనేది నీ సత్తువ ఉంటుంది. కానీ నేను చూసేది ఏంటంటే వాడట్లా వీడెట్లా కాదు. ఇవన్నీ నీకు అనవసరం. నా మొహం నా డబ్బులు పడే నీ ప్లాట్ నువ్వు తీసుకెళ్ళు లీగల్గా. కానీ చివరి నా ప్రాణం ఉండేంత వరకు కూడా మీకు లీగల్గా సపోర్ట్ ఉండాలి. ఎలాంటి టైటిల్స్ ఇబ్బంది ఉండదు. నాది పూర్తి. తర్వాత నేను సెలెక్ట్ చేసుకున్నానంటే సైటు వితౌట్ రీజన్ సెలెక్ట్ చేసుకోను. మాకు ఏంటంటే ట్రేడ్ స్టార్ట్ అయిన కొత్తలోనే నేను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే డబుల్ అయ్యేది. అదే లెక్కలో రియల్ ఎస్టేట్ గొప్ప కాదండి. భగవంతుడు ఒక ఆర్ట్ ఇస్తాడు ఎవరికైనా సరే. ఏ సైట్ సెలెక్ట్ చేసుకుంటే అది అభివృద్ధి చెందింది అనేది మా అనుభవం మీద నాకు ఇప్పుడు 27 అనుభవం ఉంది, రియల్ ఎస్టేట్ అనుభవం. ఏ సైట్ ఎలా సెలెక్ట్ అవుతుంది, ఎలా ఎలివేట్ అవుతుంది, ఫైనాన్షియల్గా ఎలివేట్ అవుతుందా, లేకపోతే షార్ట్ టర్మ్, మిడిల్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఉపయోగపడుతుందా, ఎలాంటి సైట్ మీకు ఉపయోగపడుతుందని నాకు ఐడియా తెలుసు. అలాంటి మార్కెట్ సెగ్మెంట్ పట్టుకుంటాను. ఇది హైవేకి ఉండకపోవచ్చు. ఎందుకు చెబుతున్నానంటే ఒకప్పుడు ఇక్కడ హైవేకి 25 లక్షలు అంటే కొనేవాళ్ళు. తర్వాత 50 లక్షలు, కోటిన్నర, 2 కోట్లు. అంటే తెలంగాణ 20 అయిన తర్వాత 1 కోటి నుంచి 1.5 కోటికి వచ్చి 2 కోట్లకు వచ్చింది. ఇప్పుడు ఎంతో తెలుసా అండి? ఇప్పుడు రేట్ ఎంతో తెలుసా? అక్కడ హైవే ఫేసింగ్ ఇక్కడ ఎదురుగా ఎంత అమ్మేవాళ్ళు లేడు. ఫస్ట్ రేటు కాదు, అమ్మేవాళ్ళు లేడు. ఒకవేళ ఉన్న 3+ crores అంటే 3 నుంచి 4 కోట్ల మధ్యలో ఉంది. అందుకే ఆ సైట్ కొనేదానికన్నా సెకండ్ స్టెప్గా ఇలాంటి సైట్ సెలెక్ట్ చేసుకుంటే దీన్ని ఇచ్చేది మీకు ఇప్పుడు 7,900 గజం. సో అక్కడికి వెళ్ళి నువ్వు 25,000 20,000 పెట్టే బదులు ఇక్కడ 8,000 పెట్టు. మీకు సగం ఎకానమిక్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ డన్. తర్వాత వచ్చే 5 నుంచి 10 ఏళ్ల మధ్యలో నార్కెట్పేట్ సెంటర్ వచ్చి మనకి ఎల్బీ నగర్ లాంటి సెంటర్లా తయారవబోతుంది. నా నమ్మకం ఎల్బీ నగర్లా తయారవుతుంది. అందుకే మీ పిల్లల భవిష్యత్తు కోసం కానీ, మీ భవిష్యత్తు కోసం కానీ, మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కోసం కానీ, లేదా పెన్షన్ వచ్చే వాళ్ళకి కాకపోతే రేపు రిటైర్మెంట్ అయినా సరే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కోసం దిస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇది గవర్నమెంట్ ఎప్పుడూ లేవు, DTCP లేవు. సో ఇది ఖచ్చితంగా హైవేకి చాలా దగ్గర. మీరు కస్టమర్ అటు వెళ్ళి ఆ చెరువుగోడ నుంచి యూటర్న్ తీసుకొచ్చే బదులు ఒక్క 2 నిమిషాలు మీరు షార్ట్ కట్ కొట్టండి. అక్కడ నుంచి మీకు 600 మీటర్లు వస్తుంది. 600 మీటర్లు అరే ఇక్కడేనా అనిపిస్తుంది. ఎందుకంటే ఛాయ్ దుకాణం దాటగానే సైట్ లోపల రండి, కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ ఇది పరిస్థితి ఇక్కడ ఇలా ఉంది. ఇది స్పెషల్ ఎకానమిక్ జోన్గా సెలెక్టెడ్ ప్లేస్ నార్కెట్పల్లి. 4 జంక్షన్స్. ఇది ఎంటైర్ ఆంధ్ర అండ్ చెన్నై, ఇది అద్దంకి రోడ్. ఎంటైర్ విజయవాడ, కృష్ణా జిల్లాలు, గోదావరి జిల్లాలో అటు నుంచి వస్తాయి. ఖమ్మం జిల్లా అటు నుంచి వస్తుంది. ఇది టువర్డ్స్ విజయవాడ రోడ్, వరంగల్ రోడ్ అండ్ ఎంటైర్ హైదరాబాద్. సో ఇలాంటి జంక్షన్ పెద్ద కూడలి అవుట్స్కట్స్లో రాబోయే కాలంలో ఫస్ట్ ఎక్స్పాన్షన్ అయితే ఈ ఉడా పరిధి మామూలుగా ఇప్పుడు గ్రేటర్ పరిధి పెరిగితే నార్కెట్పల్లి ఫస్ట్ జంక్షన్ బిగాన్ టు దట్ వన్. సో ఇలాంటి సెంటర్స్లో మీరు మాత్రం కొనుక్కోగలిగితే మీకున్న మీ ఆర్థిక స్తోమత, మీ చెల్లెడుకున్నా మీ అక్కకున్నా సరే వాళ్ళ చేత కొనిపించండి, మీ పేరు తలుచుకుంటారు. అందుకని ఈ సైట్ నేను చూస్తున్నా కదా, ఎక్సలెంట్ సైట్, మీకు కావాలనే. సో ఇది వచ్చి నల్గొండ నోడా పరిధిలోనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు 30 అడుగుల రోడ్లు ఉన్నాయి కాబట్టి నోడా పరిధి మీద మీ పర్మిషన్ తీసుకొచ్చారు. సో ఇది వచ్చి నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎప్పుడు లేవు. ఇదే బిగాన్ టు దట్ వన్. సో బ్యాంక్ లోన్స్ కూడా మీకు అవైలబిలిటీ వస్తాయి. మేము ఆల్రెడీ మీకు ప్రాసెస్లో ఉన్నాం. బ్యాంక్ లోన్స్ కూడా మీకు వస్తాయి. మీరు 2-3 లక్షలు పెట్టుకుంటే చాలు, మిగతా ఒక 5-6 లక్షలు 7-8 లక్షలు వాడు ఇస్తారు. సో మీ పరిధి ప్రకారం మీరు తీసుకోవచ్చు. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ వదులుకోవద్దు. ఇప్పుడు ఒకరికొకరు ఛాలెంజ్ ఎందుకు చేశారంటే, ఉదాహరణకి నా కుటుంబమే మన పూజకు వచ్చాం ఉగాది రోజున. మా మేడం తీసుకొచ్చారు పూజ కోసం. కొంచెం లేట్ అయిందని చెప్పి అటు ఇటు తిరిగి అక్కడ హైవే గోడ దగ్గరికి వెళ్ళగానే ఎదురుగా బళ్ళు కనపడి వెళ్ళేవాడు ప్రతి వ్యక్తి కూడా గోడ కాంపౌండ్ దగ్గరికి వెళ్ళి చూడండి. హైవే మీకు చాలా దగ్గర అనిపిస్తుంది. చాలా దగ్గర ఎంత ఉంటుందంటే అరే నెక్స్ట్ ఇంకో 15-20 ఎకరాలు కొంటే మన హైవే వెళ్ళినట్టే ఉంటుంది. సో రేపు ఎటు రియల్ ఎస్టేట్ అది ఈ రోడ్ వచ్చి మీకు హైవే లింక్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఈ హైవేకి లింక్ ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, దీనికి టచ్ అప్ ఉన్నాయి. అందువల్ల అప్పుడు ఇలాంటి సైట్ని చూసిన తర్వాత ఆమె ఫీల్ అయింది ఏంది, ఎందుకో నాకు బాగుంది, తక్కువ కాస్ట్లో ఉంది,
మనం వెళ్ళి ఇప్పుడు 20,000 30,000 పెట్టి గజం కొనే బదులు నాకు కావాలని చెప్పి ఆమె ఫస్ట్ అప్లికెంట్ ఈ వెంచర్కి. సో మరి అంత అట్రాక్ట్ ఏంటంటే మా మేడంకి, అంటే మాకు ఇన్వెస్ట్మెంట్స్ పొద్దునేసి చేసే రియల్ ఎస్టేట్, మరి మాకు గోల్డ్ ప్లాట్స్ ఉన్నాయి. అయినా సరే ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది, ప్లేస్ ఆహ్లాదంగా ఉంది. ఇలాంటి సెంటర్ అంటే నార్కెట్పల్లి సెంటర్ అనేది మళ్ళీ దొరకదు. సో ఒక గుర్తుగా ఉంటుందని రాసిందంటే అది మేము ఒకటే చూస్తున్నాను, ఇట్ ఈస్ ఎ సక్సెస్ఫుల్ వెంచర్. ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ద ల్యాండ్ ఓనర్స్. మనకి ఇచ్చినందుకు పద్మశ్రీని గర్వంగా చెప్పుకుందాం. గివ్ హ్యాండ్. ఇలాంటి మీకు సపోర్ట్ సిస్టమ్ పెట్టాను. అంత ఈజీ కాదు బిజినెస్ చేయడం రియల్ ఎస్టేట్, కానీ ఈజీయే. పట్టుదల ఉంటే, మీకు ఒక సంకల్పం అంటూ ఉంటే. మరి సంకల్పం ఉందా లేదా అంటే, నేను యాక్చువల్ ఒక 5-6 ప్లాట్లు అమ్మితే నువ్వు అమ్మలేవా అంటే, అన్నయ్య నీ ఆవిడ నిన్ను అన్నానుకో, తల ఎక్కడ పెట్టుకుంటాం? ఎక్కడ పెట్టుకుంటాం? ఎక్కడ? ఇంకోసం పని చేయాలి, డబ్బులు వస్తాయి. నీ భార్య బిడ్డల కోసం పని చేయి. నీ కంఫర్ట్ అదనంగా నేను ఇస్తా కంపెనీగా. ఏ కంపెనీ ఎండి అలా ఓపెన్గా చెప్పడు. ఇట్స్ ఏ ఆపర్చునిటీ ఐఎమ్ గివింగ్. సో మేము ఏం చేసామంటే, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక పట్టు చీర ఎవరైతే మాకు మార్కెటింగ్ చేసి పెట్టారో వాళ్ళని కూడా సమూచిగా లెక్కేసుకుని అదే సమభావంతో వాళ్ళకు కూడా మేము పట్టు చీర అనేది మేము అనౌన్స్మెంట్ చేసాము. సో అలాంటి వాళ్ళు ఫస్ట్ మాకు కట్టింది మా మేడమే కాబట్టి మాకు పట్టు చీర రావాలి. మాట్లాడు. సో ఐ థింక్ ఈ విల్ లిస్ట్ అవుట్. ఆ కస్టమర్ అంటే కస్టమర్ రండి, ప్లస్ ఆ మార్కెటింగ్ పర్సన్ కూడా రండి. పట్టు చీరకి డైరెక్ట్గా గిఫ్ట్ ఇస్తాం. బిజినెస్ అంటే బిజినెస్గా చేయాలి. ఉన్న తూతు మంత్రంగానో ఎవరో ఏదో ట్రై చేసే పడేటట్టు ఉండకూడదు. ఛాలెంజ్, నేను చేయగలను, నాది రియల్ ఎస్టేట్ ప్రొఫెషను, సో నాకు అర్హత ఉంది అనే ఫీలింగ్, ఈ వెంచర్ బుల్లెట్ తీసుకెళ్ళిన ఫీలింగ్ ఉండాలి. అంతే తప్ప రెండు చేసి ఏముందిలే నీ చేతకాని తరాన్ని సేల్స్ రంగంలో ఉన్నప్పుడు వేరే విధంగా మాట్లాడద్దు. యూఆర్ ఎ లీడర్, యు బి ఎ లీడర్, ఆర్ యూఆర్ వర్కర్, యు బి ఎ వర్కర్. బట్ ఇఫ్ యూఆర్ సేయింగ్ దట్ యూఆర్ ఎ లీడర్, ఆయన కూడా ఇన్ఛార్జ్ పంచాయతీ వెంచర్ రంగాల మీద ప్లస్ పంచాయతీ ఫామ్ ల్యాండ్ మీద అయినా సరే ఆయనకు ఆ హీట్ ఉంది కాబట్టి మరి ఆయనకి 100 ప్లాట్లు ఉన్నాయి, ఈయనకి 100 ప్లాట్లు ఉన్నాయి. ఏ బ్రాంచ్ ఎవరు పట్టుదలగా చేస్తారో రియల్లీ ఇంకా నెక్స్ట్ పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఇద్దరులో మరి ఎవరు నాన్న చేస్తారు, మరి మీ ముందు మీరే ఛాలెంజ్. కొంత తడారిపోయింది నెలకి అలా వద్దులే. ఈ కబుర్లు ఇంకో నేను చిన్నప్పుడు వెంటనే చేసేదా మాట్లాడడం కాదు, కనీసం మాట్లాడాలిగా. అంటమనే కాదు, ఆ రోషాన్ని పౌరుషాన్ని ఎందుకంటే సేల్స్ కనుక ఆ పోటీ ఉండాలండి. ఆ పోటీ ఉన్నప్పుడే ఏదైనా సరే ఆ సరదా థ్రిల్ ఉంటుంది. ఆ థ్రిల్ ఉన్నప్పుడే సక్సెస్ రేషియో వస్తుంది. రమేష్ గారు యాదగిరి సార్ టీం దంపతులు రావాలని కోరుచున్నాను. అంటే చెప్పండి. అలాగే 1 గ్రామ్ గోల్డ్ కూడా గట్టి చెప్పులు. వాళ్ళకి 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ అని మేము కమిట్మెంట్ చేసిన దాని ప్రకారం ఇస్తున్నాము. సో గివ్ ఎ బిగ్ హ్యాండ్. అంటే పట్టు చీర ఆల్సో. గట్టిగా చెప్పండి. 2 ఫ్లాట్స్ గట్టిగా క్లాప్. మార్కెటింగ్ ఒకటి, కస్టమర్ ఒకటి. గట్టిగా
సర్ప్రైజ్ గిఫ్ట్స్ అని ఒకటి రెండు ప్రాబ్లీ వన్ విల్ గివ్. సో అది తీసుకున్నామా. లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు ఎప్పుడు చెబుతాను, అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు. అది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ. ఎందుకంటే ఇప్పుడు మీరు వెళ్ళి మీకు కస్టమర్కి తెలిసినానికి ఇలా ఉంది, ఈ భూమి ఇలా ఉంది, ఇలా ఇప్పుడు కొనుక్కుంటే పిల్లలకు ఉపయోగం లేదు. ఒక 10 లక్షలు పెట్టుకుంటే 12-15 లక్షలు అయితే డబ్బులు అక్కడిక్కడ డబ్బులు ఎవరికి ఇస్తే ఆగమాగం అవుతుంది. అదే భూమి కొంటే మీకు డాక్యుమెంట్గా ఉంటుంది. సో అది విలువ పెరిగింది అనేది ఇప్పుడు అందరికీ తెలుసు. సో దాన్ని మీరు కరెక్ట్గా మీరు ఉపయోగించుకోవాలి. రెండోది మేము యాడ్స్ కూడా సత్య యాడ్స్లో మేము ఇస్తున్నాము. సో సత్య మీడియా వాళ్ళు మాకు సహకరిస్తున్నందుకు సత్య సార్ వాళ్ళకి కానీ వాళ్ళ అసోసియేట్ కానీ సో పద్మశ్రీ నుంచి మా యాజమాన్యం నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ వచ్చి కొంతమంది మిత్రులు వచ్చారు, కొంచెం ఏమైనా సార్ మీరు ఏమైనా సపోర్ట్ చేస్తాను. సపోర్ట్ కాదు, సపోర్ట్ చేసేది నేను ఈ విధంగా నేను ఆర్గనైజ్ చేస్తాను, ఎదురుగా ఆఫీస్ పెడతాను, కూర్చుంటాను. మీరు వచ్చి బిజినెస్ చేసుకోండి, బిజినెస్ నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు మాకు ఆంధ్ర అండ్ తెలంగాణలో బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అంటే నా క్యారియర్ 2005 నుంచి ఈ రోజు వరకు కూడా ట్రైన్ అప్ అండ్ మోటివేట్ పీపుల్ లైక్ ఐఎమ్ హైలీ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్ ఇంజనీర్ కోర్స్. ఐ డిడ్ మై MA, MBA, PhD, LLB. నేను చదువుకున్న చదువు వృధా కాకుండా 10,000 మందికి ఉపయోగపడిందంటే నేను చాలా గర్వపడుతున్నాను. అది గుర్తించి నేషనల్ అవార్డుగా మొన్న న్యూఢిల్లీలోను, బాంబేలోను ప్లస్ ఇక్కడ హైదరాబాద్లోను ఇప్పుడు మరి 3 అవార్డ్స్ వచ్చినాయి. అంటే డబ్బు నేను సంతోషపడ్డా, కానీ ఆ అవార్డ్స్ వచ్చినా చాలా సంతోషపడతాను. అట్లీస్ట్ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఒక సర్వీస్ని గుర్తించి మనకి ఇచ్చేవాడని. కానీ నేను నన్ను చూసి నేను గర్వపట్ల. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇచ్చిన అవార్డు గ్రహీతలు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఎమినెంట్ పర్సన్స్ ఉన్నారు, అసలు సమాజంలో మనల్ని మించిన సేవ చేసేవాళ్ళు. వాళ్ళతో పాటు నాకు వచ్చిన చాలా గొప్పగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే కొన్ని వేల కుటుంబాలకు నేను సపోర్ట్ ఇచ్చాను, తర్వాత అర్థమైంది. అందుకని రియల్ ఎస్టేట్ వ్యవస్థను ఎంచుకున్నందుకు మీలాంటి అంటే మీలాంటి మార్కెట్ వాళ్ళకి ఒక నమ్మకాన్ని, స్ఫూర్తిని కలిగించి కొంతమంది నేను చూశాను. పెళ్లిగానే పిల్లలు ఉండి ఇంట్లో సఫర్ అవుతున్నప్పుడు లేదా డబ్బులతో పోగొట్టుకునే అప్పులుండి బాధపడుతున్నప్పుడు మా పద్మశ్రీకి వచ్చి ఏమీ లేకుండా 10 లక్షలు, 15 లక్షలు, హైయెస్ట్ వచ్చి 5.5-6 కోట్లు సంపాదించిన వ్యక్తులు మా దగ్గర ఉన్నారు. సో దానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఆ స్థానం మీరు కల్పించుకోండి. సో ఓకే, ఎక్కడ డ్రా. సో 3 స్లిప్పులు తీస్తాం. సో 3 లక్కీ గిఫ్ట్స్ ఉన్నాయి. సో ఐ థింక్ ఫస్ట్ వన్ పెద్దమాన స్ఫూర్తి ఎవరున్నారా? చేసుకోక కింద మీద పడి జీవితంలో విరక్తి చెంది అంతా పోగొట్టుకొని ఇంకా సావే శరణ్ వరకు అని చెప్పి చచ్చిపోదామని చెప్పి పాయిజన్ బాటిల్ జీవులో పెట్టుకొని కూడా చచ్చిపోతే పరువు పోతుందని చెప్పి అడవిలో నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఒక గంట నడిచిన తర్వాత అడవిలో ఒక రాయి వస్తే కూర్చుంటాడు అలసిపోయి. రావండి, అవకాశాలు వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. రేపు చూద్దామంటే ఇందాకన్నారే మా రజిత మేడం కానీ లేకపోతే భీముడు శ్రీనివాస్ గారు కానీ సో ఎవరో ఒకటి అమ్మేస్తారు. సో మీరు కాదు ఇంకోటి కాదు ఇంకోటి, ఎందుకంటే నా డ్యూటీ అది. అందుకే 200 గజాలు మొక్కలు ఇక్కడ 100 గజమైనా సరే నేను ఇస్తానికి రెడీగా ఉన్నాను, రిజిస్ట్రేషన్ చేస్తాను రెడీగా ఉన్నాను. గజానికి 100 గజమైనా సరే మీరు వచ్చి కొంటారంటే ఆ మొక్క ఇచ్చి ఈ ఆర్థికంగా బలంగా తక్కువ ఉన్నాడు కూడా సేవ చేద్దామన్న ఆలోచన ఇద్దామవుతా. సో 100 గజాలు కూడా మీరు ప్రమోట్ చేయొచ్చు, దాన్ని మీరు పోటీగా మీరు తీసుకోవచ్చు. ఇది మీరు కనుక నిద్రపోతూ ఉంటే మీరు నిద్రపోతూనే ఉండండి. వెంచర్ అనేది తొందరగా క్లోజ్ చేయాలని సభాముఖంగా కోరుతూ మిగతా 2 డ్రాలు కూడా కండక్ట్ చేయవలసిందిగా లోకేష్ గారు సక్సెస్ చేశాడు విత్ షార్ట్ ఆఫ్ ఒక 1 వీక్ టైంలో. అంటే పాప నాకన్నా నేను ఎక్కువ ఫోన్ కూడా మాట్లాడాలి ల్యాండ్ ఓనర్స్తో. మొత్తం ఎంటైర్ యాక్టివిటీ అంతా కూడా తనే భుజం మీద వేసుకొని ల్యాండ్ ఓనర్స్ మాత్రం నిద్రపోనిలా డెవలప్మెంట్ చేస్తారా లేదా
ఇది డేట్ తెప్పిస్తారు లేదా, సో మాకు వెంచర్ చేతులు కావాలి. అందుకని మేము 14 ఉగాది అనుకొని 14 అనుకొని ఒక షేప్ వచ్చిన తర్వాత చేసినందుకు సో అతన్ని పర్సనల్గా మనం కంగ్రాచులేట్ చూద్దాం. రెండోది బ్రాంచ్లో కూడా సేల్స్ మీద ఇప్పుడు ఆయనకు ఒక అవగాహన వచ్చింది. ఒక సేల్స్ అంటే ఏమిటి, మార్కెటింగ్ వాళ్ళు ఎలా ఉంటుంది, ఒక ఆర్గనైజేషన్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆయన ఎలా రియాక్ట్ అవుతుందని కొంచెం ఇప్పుడే నేర్చుకుంటున్నాడు. సో అతను కానీ సబ్జెక్ట్ నేర్చుకొని ఇలాంటి వెంచర్లు ఈవెంట్లు కరెక్ట్గా చేయగలిగితే ఈ హాజ్ ఎక్సలెంట్ క్యారియర్ గ్రోత్ ఇన్ పద్మశ్రీ. సో గివ్ ఎ బిగ్ హ్యాండ్ టు హిమ్. అలానే మా రీజనల్ మేనేజర్ గారు దమ్తురా గారు ఇప్పుడు కంకణం కట్టుకున్నాడు. సో ఈ ఏరియా ఈయన చూస్తున్నాడు, హైదరాబాద్ నేను చూస్తాను. అట్లీస్ట్ ఇప్పుడున్న సెంట్రల్ ఆఫీస్కి ఒక అందరు 4 బ్రాంచెస్ ఒక 4 రోడ్లు మీరు పెట్టించాలి. బాంబే రోడ్డు, గొట్ట మన అప్సుగూడ అంటే యాందర్గుట్ట రోడ్డు, శ్రీశైలం రోడ్డు అండ్ శంషాబాద్ 4 బ్రాంచెస్ ఈ విష్ టు డెవలప్ అండ్ ఎస్టాబ్లిష్ ఇట్. సో ఆయన కూడా వెంచర్స్ చూస్తున్నాడు, తిరుగుతున్నాడు. సో పద్మశ్రీ అనే దానికి నేను ఎక్కడో విజయవాడ గుంటూరు పని చేయగల, ఓన్లీ హైదరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేసి హైదరాబాద్లోనే ఎస్టాబ్లిష్ చేసి వచ్చే 5-6 ఏళ్ల కాలంలో ఒక స్థాయికి తీసుకెళ్లి క్లోజ్ చేద్దామని నా ఆలోచన. సో మేము బిఎం గారు అందరం కూడా డిస్కస్ ఏంటంటే మంత్ ఎండింగ్ వరకు మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం సార్. ఈ మంత్ ఎండ్ 1 మంత్లో కూడా ఈ వెంచర్ కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ వెంచర్ కూడా ప్లానింగ్ చేస్తున్నాం. సో మీ అందరి సపోర్ట్తోని ఎండి గారికి వేదిక మీద చెప్తున్నాను, ప్రతి ఒక్క లీడర్స్ దయచేసి ఈ రోజు నుంచి మీ టైంని ఎక్కువ మాకు కేటాయించాలి. రేపటి నుంచి కూడా మీకు సండే అనేది డైలీ సండే అనుకుందాం. మీకు అందుబాటులో కూడా అక్కడ ఆఫీస్ రూమ్ రెడీ చేశాము. ఇక్కడ కూడా ఎవ్రీడే లంచ్ ఉంటుంది ఇక్కడ సండే వరకే, ఈ సండే టు నెక్స్ట్ సండే వరకు. ఒక్కరోజు కూడా హాలిడే లేదు, ఎందుకంటే గట్టిగా సంకల్పం పెట్టుకున్నాము. నల్గొండ బ్రాంచ్ అందరూ కూడా సిరాజుద్దీన్ కానీ, చంద్రశేఖర్ గారు కానీ, యాదవ్ సార్ కానీ, ఎందుకంటే ఎంపీటీస్ మన పరశురామ్ గారు కానీ చాలా మంది ఫుల్ టైం ఉన్నారు ఇక్కడ మనకు. ఇక కొంతమంది కూడా కొత్త జాయిన్ అయిన మన శ్రీనివాస్ గారు చాలా మంది జాయిన్ అయినారు. అట్లే మాజీ దాకా కూడా రేపటి లీవ్ పెడతా అని చెప్పింది 1 వీక్. సో మీరు అందరూ కూడా గట్టిగా మంచికి 10 వేసుకుంటే ఈ ఉన్న కార్లు బుల్లెట్లు మనమే తీసుకుందాం. నల్గొండకు సంబంధించిన ఫ్లాట్లు హైదరాబాద్ దొరకనీయకుండా రేపటి నుంచి మనం అందరం కూడా గట్టిగా సంకల్పం పెట్టుకొని నెక్స్ట్ సండే వరకు ఎండి గారి చేతిలో 52 వెంచర్కి 52 అప్లికేషన్లు ఇస్తాను. గట్టి చెప్పబడ్డాడు ప్లీజ్. ఎందుకంటే 52 వెంచర్ 52 అప్లికేషన్స్ మనము అలాట్మెంట్తో ఇద్దాము. అలాగే 1 మంత్లో కూడా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని ఎండి గారికి మళ్ళీ ఇదే వేదికను మళ్ళీ ఒకసారి పెట్టుకొని క్లోజింగ్ ఫంక్షన్ పెట్టుకుంటామని ఎండి గారు సభగా మాట ఇస్తున్నాను. సో అందరు గట్టిగా ఒకసారి నాకు సహకరించిన ఏ లీడర్స్ అందరు గట్టిగా చేతులు పడండి ఒకసారి. నెక్స్ట్ చేద్దామా పెద్దక్క చేతులు పడతాను చెప్పండి ఎంపీ గారు. మనిషికి 10 అనుకుంటున్నాము. ఉన్న వాళ్ళ మనం 25 మంది కానీ మనం ఉన్న డైనామిక్ లీడర్స్ ని 10 మంది ఇంటూ 10 100 మనకి కావాలి కాబట్టి లేవు వల్ల. కానీ మనకు హైదరాబాద్లో దొరకకుండా నెక్స్ట్ సండే వరకు ఆ ఉన్న రెడ్ కలర్ బీజేపీ ఇంకో 2 యాడ్ చేసుకుందాం. బుల్లోడ్స్ కూడా పేటప్పుడు తీసుకెళ్దాం. సో మనం ప్లానింగ్తో ఉన్నాం. కానీ నెక్స్ట్ సండే వరకు రిజల్ట్ చూపెట్టి ఇదే వేదికను కూడా మళ్ళీ ఒకసారి ఇదే ల్యాండ్ ఓనర్స్ ముంగట మనం కూడా వేదికను పెట్టుకొని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటామని సభముఖంగా చెప్తున్నాం. గట్టిగా చెప్పడం. సో ఇంత ఓపికతో మీరు అందరూ విచ్చేసినందుకు ఎంతో సమయం పడుతుంది. సో ప్రతి ఒక్కరికి అక్కలకు అమ్మలకు మా తోటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వచ్చిన ల్యాండ్ ఓనర్స్ అందరూ కూడా ఉన్న డాక్టర్ శ్రీకాంత్ గారు గట్టిగా చెప్పాలి కొట్టండి. సార్ అక్కడ కూడా 10 నిమిషాలు కానీ ఎక్కువ ఉన్నాడు. ఇంత ఓపికతను కూర్చున్నందుకు ఎంతో పేరు పేరు ధన్యవాదాలు డాక్టర్ శ్రీకాంత్ గారికి. మాకు చాలా వరకు సపోర్ట్ ఇస్తున్నారు. ముందు కూడా వచ్చే వెంచర్ కూడా మీరు పెద్ద ఎత్తున సపోర్ట్ ఇవ్వాలని డాక్టర్ శ్రీకాంత్ గారిని కోరుతున్నాను. ఫర్ లంచ్ వెళ్ళే ముందు ప్రతి ఒక్కరికి విన్నపం ఏంటంటే దయచేసి మా కార్ గిఫ్ట్ని ఒక ఫోటో తీసుకుని వెళ్ళండి. సో సెల్ఫీ తీసుకుని వెళ్ళండి. అది గుర్తుగా 10 మంది చూపించండి. థ్యాంక్ యూ.